లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక్క పాయింట్‌లోనైనా సరే ఒక చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలని ఒక ఐడియా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా అయితే వచ్చుంటది. ఆ ఐడియాని ఆచరణలో పెట్టడంలో చాలామంది సక్సెస్ అయ్యి ఉంటారు. కొంతమంది ఐడియాని ఐడియా రూపంలోనే వదిలేసి ఉంటారు. ఒకవేళ మీరు అటువంటి జానరాలో ఉంటే, లైక్ మీకొక స్మాల్ బిజినెస్ ఉంటే, దానిలో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? లేదా మీరొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, దాంట్లో ఏఐని యూజ్ చేసి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకొచ్చే అవుట్కమ్స్, ఏఐ అంటే ఏంటి, ఏఐని బిజినెస్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఏఐని యూజ్ చేసి స్మాల్ బిజినెస్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు లేదా ఆప్టిమైజ్ చేయొచ్చు, అలా ఆప్టిమైజ్ చేయడానికి ఏఐని ఎలా ఉపయోగించాలి, ఏఐ వాడడం వల్ల లాభమా నష్టమా అనే విషయాలు సింపుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేనున్నాను. లెట్స్ రోల్ ద ఇంట్రో. సెగ్మెంట్ 1, ఏఐ అంటే ఏంటి? మనిషిలాగే ఆలోచించే ఒక ప్రోగ్రామ్. కాకపోతే మనిషికి ఏఐకి తేడా ఏంటంటే, మనిషి స్వతహాగా ఆలోచించే శక్తి ఉన్నవాడు, అండ్ ఏఐకి మనం ఒక కమాండ్ లేదా ఒక ఆజ్ఞ ఇవ్వాలి. అంటే మనిషి వైపు నుంచి ఒక మాట కావాలి, ఈ పని చెయ్యు లేదా ఇది ఫాలో అవ్వు అని. సెగ్మెంట్ 2, ఏఐని చిన్న చిన్న బిజినెసెస్ లైక్ కిరాణా స్టోర్స్ వాటిలో ఎలా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిరాణా స్టోర్లో స్టాక్ ఎంత ఉంది, లేదంటే ఎన్ని లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే విషయం ఒక మనిషికి వారం రోజుల వరకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అదే మనిషి ఒక నెల రోజుల వరకు ఆ డేటాను గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైన సరే ట్రై చేయొచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తరపున డేటా ఒక మనిషి గుర్తుపెట్టుకొని అప్పటికప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది ఇంపాసిబుల్, ఒకవేళ మీరు ఐన్స్టీన్ అయితే తప్ప. కాబట్టి ఇటువంటి పనిని మనం ఏఐకి వదిలేయచ్చు. దీన్నే ఏఐ ఇంటిగ్రేషన్ ఇన్ స్మాల్ బిజినెసెస్ అని మనం పిలవచ్చు. రేపొద్దున మనం ఒక నెలలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లేదంటే ఒక నెలలో ఏ స్టాక్ ఎంత అమ్ముడైంది, స్టాక్ అంటే ఇక్కడ సరుకు, ఏది ఎంత అమ్ముడైంది అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవడం కన్నా ఏఐకి చెప్పి ఏఐని అడగడం అనేది చాలా ఈజీ. అదైతే మీకు ఎంత పర్సంటేజ్లో స్టాక్ అమ్ముడైంది లేదా ఎంత లావాదేవీ జరిగింది ఒక నెలకి అనేది సింపుల్గా సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సెగ్మెంట్ 3, ఏఐ యూజ్ చేసి ఆప్టిమైజ్ చేయడం వల్ల మీ బిజినెస్ ఎలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిరాణా షాప్. మీరు ఒక కిరాణా షాప్లో ఎంత స్టాక్ ఉందనేది ఏఐకి ఇచ్చారు, ఎంత లావాదేవీ జరుగుతుందనేది ఏఐతో చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏఐని ఒక సలహా అడిగారు. నెక్స్ట్ నేను ఏ స్టాక్ కొంటే, అంటే ఏ సరుకు తీసుకొస్తే ఎక్కువ అమ్ముడవుతుంది, లేదా ఏ సరుకు తెచ్చిన వాటిలో ఎక్కువ అమ్ముడు అవ్వట్లేదు అనే విషయాలు ఏఐని అడిగితే అది విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి, పలానా సబ్బులు ఎక్కువ అమ్ముడవుతున్నాయి, మినపప్పు ఎక్కువ అమ్ముడవుతుంది, ఇటువంటి సరుకు వివరాలు అది విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఇస్తుంది. దీనివల్ల మీరు వచ్చే నెలలో దేనిపైన ఎక్కువ డబ్బులు పెట్టాలి, అంటే ఏ సరుకు ఎక్కువగా కొనాలి, దేనిపైన తక్కువ డబ్బులు పెట్టచ్చు, ఏ సరుకుని తక్కువగా కొంటే సరిపోతుంది అనే విషయాలు మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఏఐ యూజ్ చేసి బిజినెస్ని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు, లేదంటే ఎక్కువ అడ్వర్టైజ్ కూడా చేయొచ్చు. మా ఇంటి పక్కన ఉండే పలానా రమాదేవి గారు వచ్చి ఎక్కువగా టీ పొడి కొంటున్నారు అనే విషయం నేను ఏఐకి చెప్పాను అనుకోండి, పలానా కస్టమర్కి ఎటువంటి మెసేజ్ పంపించాలి వాట్సాప్ ద్వారా, అడ్వర్టైజ్ ఏ విధంగా చేయాలి, కొత్త టీ పొడి స్టాక్ వస్తే ఎవరికి ఏ మెసేజ్ పంపించాలి, ఇటువంటి డేటాను కూడా మనం ఏఐ యూజ్ చేసి రాబట్టచ్చు. దానివల్ల ఎక్కువ కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక చిన్న షాప్కి వెళ్ళారు, షాప్ ఓనర్ మిమ్మల్ని గ్రీట్ చేసి, సార్ మీకు పలానా టీ పొడి కావాలి కదా, లేదంటే పలానా మినపప్పు కావాలి కదా, ఈ బ్రాండ్లోనే మీకు యూసేజ్ ఉంది కదా అనే విషయం అతను గుర్తుపెట్టుకొని చెప్తే ఒక కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఏఐ మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెగ్మెంట్ 4, ఏఐని యూజ్ చేయాలి అంటున్నాం. ఏ టైప్ ఆఫ్ ఏఐని యూజ్ చేయాలి? నా సిన్సియర్ సజెషన్, చిన్న బిజినెసెస్ కాబట్టి ఏఐ ఫ్రీగా మనకి చాలా చోట్ల దొరుకుతుంది. లైక్ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, మెటా ఏఐ అండ్ గ్రాక్ ఏఐ, ఇటువంటి ఏఐ ఫ్రీ వర్షన్స్ ముందుగా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సరుకు తీసుకొచ్చినప్పుడు నేను ఇంత సరుకు తీసుకొచ్చాను, ఇంత రేట్కి తీసుకొచ్చాను అనే విషయం ఏఐతో చెప్పండి. అండ్ రోజు మీరు ఏదైనా సరుకులు అమ్ముతున్నప్పుడు నేను ఇంత అమ్మాను, ఈ సరుకులు అమ్మాను అనే విషయం దానికి రోజు చెప్పి ఒక వారం లేదా నెల రోజులు దాని ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు నాకు డేటా అనాలిసిస్ చూపించు, నేను ఏదైతే ఎక్కువ అమ్మాను లేదా నేను నెక్స్ట్ దేని మీద ఎక్కువ డబ్బులు పెట్టాలనే విషయం అది విత్ ఇన్ సెకండ్స్లో మీకు అనాలిసిస్ చేసి మీరు నెక్స్ట్ ఏ సరుకు పైన ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఏ సరుకు పైన తక్కువ డబ్బులు పెట్టాలనే విషయం సెకండ్స్లో చెప్పేస్తుంది. దానికి ఫుడ్ ఎక్స్పైరీస్ కూడా తెలుస్తాయి. సో ఒకవేళ మీరు ఫుడ్ బిజినెస్లో ఉంటే ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనే విషయాలు కూడా అది సెకండ్స్లో చెప్పేస్తుంది. సెగ్మెంట్ 5, ఏఐ వాడడం వల్ల లాభమా నష్టమా?
ఒకవేళ మీరు ఎటువంటి పర్సనల్ డేటాని కూడా ఏఐతో షేర్ చేసుకున్నంత వరకు మీరు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. పర్సనల్ డేటా అంటే ఏంటి? మీ ఫోన్ నంబర్స్, మీ ఫుల్ నేమ్స్, మీ అడ్రస్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ యూపీఐ పిన్స్, ఇటువంటివి ఏవి కూడా ఏఐతో షేర్ చేసుకోకండి. వాటిని మనం పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ PII అని పిలుస్తాం. ఇటువంటి డేటా మీరు షేర్ చేసుకున్నంత వరకు ఏఐ యూసేజ్ అనేది చాలా అంటే చాలా ఉపయోగకరం. అండ్ ఈ టైప్ ఆఫ్ స్మాల్ బిజినెస్, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా కిరాణా షాప్ కోసం చెప్పాను. మీకు ఇంకేదైనా బిజినెస్ మాడ్యూల్ పైన ఇటువంటి ఏఐ ఇంటిగ్రేషన్స్ అవసరమైతే కింద కామెంట్ చేయండి. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇంటిగ్రేషన్స్ యూ వాంట్, మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇంటిగ్రేషన్స్లో ఏఐని యూజ్ చేయాలని ఉంది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. అండ్ వీలైనంత వరకు నా సలహాలని కామెంట్ బాక్స్లోనే రిప్లైగా ఇస్తాను. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నేను మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద ఇన్ఫర్మేటివ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.